నేర్చుకుందాము. పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ప్రెసిడెంట్ అనేవాళ్ళు నామినల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, అంటే డి జ్యూర్ ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెంట్ నామినల్ డి జ్యూర్. మరి ప్రైమ్ మినిస్టర్ రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, డిఫాక్టో ఈజ్ ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు. ప్రెసిడెంట్ ఏమో హెడ్ ఆఫ్ ద స్టేట్, ప్రైమ్ మినిస్టర్ ఏమో హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. మరి అపాయింట్మెంట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఎవరిని చేస్తారు? కాన్స్టిట్యూషన్ అనేది ఇలా ఏ ప్రొసీజర్ చెప్పలేదు ప్రైమ్ మినిస్టర్ని ఎలా సెలెక్ట్ చేయాలి, అపాయింట్ చేయాలని. కానీ ఆర్టికల్ 75 ఏం చెప్తుంది అంటే ప్రైమ్ మినిస్టర్ అనేటాన్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలని చెప్తుంది. హౌఎవర్ దిస్ డస్ నాట్ ఇంప్లాయ్ దట్ ప్రెసిడెంట్ ఈస్ ఫ్రీ టు అపాయింట్ ఎనీ వన్ అన్నట్లేం లేదు. కన్వెన్షన్స్ ఆఫ్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రకారం ప్రెసిడెంట్ లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీ లోక్సభలో ఉంటాడు కదా, తనని ప్రైమ్ మినిస్టర్గా పెట్టాలి. బట్ ఏ పార్టీ క్లియర్ మెజారిటీ లేకపోతే లోక్సభలో ప్రెసిడెంట్ తన పర్సనల్ డిస్క్రిషన్ ఏ పార్టీ మెజారిటీ అయితే పర్సనల్ డిస్క్రిషన్ మీద ఉండ సెలక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ పిఎం. ఈ సిట్యువేషన్లో ప్రెసిడెంట్ యూజువల్గా లీడర్ ఆఫ్ లార్జెస్ట్ పార్టీ ఆర్ కోయిలేషన్ లోక్సభలో ఉంటుంది కదా, తనని ప్రైమ్ మినిస్టర్గా సెలెక్ట్ చేసి అపాయింట్ చేసి టు సీక్ ఏ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద హౌస్ విత్ ఇన్ ఏ మంత్. 1 monthలో ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు సీక్ ఏ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద హౌస్. ఈ డిస్క్రిషన్ వాస్ ఎక్సర్సైజ్డ్ బై ద ప్రెసిడెంట్ ఫస్ట్ టైం ఎప్పుడు వాడారంటే 1979లో, ఎప్పుడైతే నీలం సంజీవారెడ్డి ద దెన్ ప్రెసిడెంట్ అపాయింటెడ్ చరణ్ సింగ్ ద కోయిలేషన్ లీడర్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ ద జనతా పార్టీ గవర్నమెంట్ హెడెడ్ బై మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ గవర్నమెంట్ పడిపోయినప్పుడు చరణ్ సింగ్ని నీలం సంజీవారెడ్డి గారు అపాయింట్ చేశారు అన్నట్టు. ఇంకొక సిట్యువేషన్ ఏంటి అంటే ఒక ప్రెసిడెంట్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయొచ్చు తన ఇండివిజువల్ జడ్జిమెంట్, సెలక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్లో అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సడన్గా డెత్ అయింది అనుకో, ఆబ్వియస్ సక్సెసర్ లేడనుకో. ఇది ఎప్పుడైందంటే ఇందిరాగాంధీ అసాసినేట్ అయినప్పుడు 1984లో. ఇప్పుడు ప్రెసిడెంట్ జైల్ సింగ్ రాజీవ్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశారు బై ఇగ్నోరింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అపాయింటింగ్ ఏ కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్. జనరల్ కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ పెడతారు, అలా పెట్టకుండా డైరెక్ట్ పెట్టేశారు అన్నట్టు. లేటర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అనోనిమస్లీ ఎలక్టెడ్ హిమ్ యాజ్ ఇట్స్ లీడర్. హౌఎవర్ ఇఫ్ ఆన్ ద డెత్ ఆఫ్ ఎనీ ఇంకంబెంట్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలంటే రూలింగ్ పార్టీ ఒక కొత్త లీడర్ని ఎలక్ట్ చేసుకుంటుంది. చేసుకుంటే ద ప్రెసిడెంట్కి ఇంకేం చాయిస్ లేదు, తననే ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయాలి. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే 1980లో కాన్స్టిట్యూషన్ అనేది ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ రిక్వైర్ దట్ ఏ పర్సన్ మస్ట్ ప్రీ హిస్ మెజారిటీ ఇన్ ద లోక్సభ బిఫోర్ ఈస్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్. ద ప్రెసిడెంట్ మే ఫస్ట్ అపాయింట్ చేయొచ్చు ప్రైమ్ మినిస్టర్ లాగా, తర్వాత తన మెజారిటీని లోక్సభలో ప్రూవ్ చేసుకోమని అడగవచ్చు ఒక రీజనబుల్ పీరియడ్తో. చరణ్ సింగ్ 1979లో, విపి సింగ్ 1989లో, చంద్రశేఖర్ 1990లో, పివి నరసింహారావు 91లో, అటల్ బిహారీ వాజ్పేయి 96లో, దేవగౌడే 96లో, ఐకే గుజ్రాల్ 97లో, తర్వాత ఏపీ వాజ్పేయి 98లో ఇలానే అపాయింట్ అయ్యారు అన్నట్టు. 97లో ఏదైందంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పర్సన్ హూ ఇస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ప్రైమ్ మినిస్టర్గా ఉండొచ్చు, కాకపోతే విత్ ఇన్ విచ్ ఈ షుడ్ బి మెంబర్ ఆఫ్ ఐదర్ 2 హౌస్లో మెంబర్ ఏదో ఒక హౌస్లో మెంబర్ అయి ఉండొచ్చు 6 months లోపు, లేకపోతే పదవి వస్తుంది అన్నట్టు. కాన్స్టిట్యూషనలీ ప్రైమ్ మినిస్టర్ మే బి ఏ మెంబర్ ఆఫ్ ఎనీ ఆఫ్ 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. ఇందిరాగాంధీ, దేవేగౌడే, మన్మోహన్ సింగ్ వీళ్ళు రాజ్యసభ మెంబర్స్. బ్రిటన్ ఆన్ ద అదర్ హ్యాండ్, బ్రిటన్లో ఏముంటుందంటే ప్రైమ్ మినిస్టర్ అనేటాన్ని లోవర్ హౌస్కి సంబంధించిన హౌస్ ఆఫ్ కామన్స్ సంబంధించిననే ఉండాలి. ఇండియాలో అట్లా ఏం లేదు. ఇప్పుడు ఓత్, టర్మ్ అండ్ సార్లు చూసుకుంటే బిఫోర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి రాకముందు ప్రెసిడెంట్ తనకు అడ్మినిస్టర్ చేస్తాడు ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ సీక్రసీ. ఇన్ ఓత్ ఆఫ్ ఆఫీస్ ఏం స్వేర్ చేస్తాడంటే to bear true faith and allegiance to the Constitution of India, to uphold the sovereignty and integrity of India, to faithfully and conscientiously discharge the duties of his office, and to do right or to all manner of people in accordance with the Constitution and the law, without fear of favor, affection or ill will. Idanattu to do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. ఓత్ ఆఫ్ సీక్రెసీలో ఏం చెప్తాడంటే ప్రైమ్ మినిస్టర్ ఏమని స్వేర్ చేస్తాడంటే తను ఇండైరెక్ట్గా కమ్యూనికేట్ చేయను ఆర్ రివీల్ చేయను వేరే వాళ్ళకు ఏ మ్యాటర్ అయినా సరే తనకు వచ్చింది తన పొజిషన్ వల్ల
ఎక్సెప్ట్ ఎప్పుడైతే అవసరం అయితే తప్పితే ఇంకెవరికి చెప్పను అని చెప్పి ఓత్ ఆఫ్ సీక్రెసీ లాజ్ చేస్తాడు అన్నట్టు. ద టర్మ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అనేది ఫిక్స్డ్ కాదు, అండ్ ఈ హోల్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. టర్మ్ అనేది ఫిక్స్డ్ కాదు ప్రైమ్ మినిస్టర్ది, ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అప్పుడే ఆఫీస్ హోల్డ్ చేస్తాడు. అవెవర్ దీని అర్థం ఏంటంటే ప్రెసిడెంట్ ఎప్పుడంటే డిస్మిస్ చేయొచ్చు అని లేదు. ప్రైమ్ మినిస్టర్కి మెజారిటీ ఉంటే దాని లోక్సభలో ఉండిపోవచ్చు, తనని డిస్మిస్ చేయలేడు ప్రెసిడెంట్. హవెవర్ ఇఫ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద లోక్సభ తగ్గిపోతే తను అప్పుడు రిజైన్ చేయాలి, లేకపోతే ప్రెసిడెంట్ డిస్మిస్ చేయొచ్చు. శాలరీ అండ్ అలవెన్స్ వచ్చేసి పార్లమెంట్ డిటర్మైన్ చేస్తుంది. శాలరీ వస్తుంది, అలవెన్సెస్ వస్తుంది, ఏదైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వస్తాయి అవి. అడిషనల్గా సంక్చురీ అలయన్స్ వస్తుంది, ఫ్రీ అకామిడేషన్, ట్రావెలింగ్ అలయన్స్, మెడికల్ ఫెసిలిటీస్. అది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఏంటి అంటే ఇన్ రిలేషన్ టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్కి కొన్ని పవర్స్ ఉంటాయి. తనే రికమెండ్ చేస్తాడు ఎవరిని మినిస్టర్స్గా ఉండాలి అని ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తాడు. ప్రెసిడెంట్ అపాయింట్ అయితే వీళ్ళు చెప్పినాననే చేయాలన్నట్టు. తనే వేరియస్ పోర్ట్ఫోలియోస్ ఇచ్చేది మినిస్టర్స్కి ఇతనే అలొకేట్ చేస్తాడు, ఇతనే రీషఫిల్ చేస్తాడు. ఈ కెన్ ఆస్క్ ఏ మినిస్టర్ టు రిజైన్ ఆర్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ టు డిస్మిస్ హిమ్ ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఈ కెన్ ఆస్క్ ఏ మినిస్టర్ or రిజైన్ or అడ్వైజ్ ద ప్రెసిడెంట్. అన్ని మీటింగ్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటుంది కదా, ఇతనే హెడ్గా ప్రెసైడ్ చేస్తాడు. గైడ్స్, డైరెక్ట్స్, కంట్రోల్స్ అండ్ కోఆర్డినేట్స్ చేస్తాడు అన్ని మినిస్టర్వి. గవర్నమెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కొలాప్స్ కూడా చేయొచ్చు రిజైన్ చేసి. ప్రైమ్ మినిస్టర్ అనేటనే హెడ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాబట్టి అదర్ మినిస్టర్స్ కెనాట్ ఫంక్షన్ వెన్ ద ప్రైమ్ మినిస్టర్ రిజైన్స్ ఆర్ డైస్. ఏంటంటే రెసిగ్నేషన్ ఆర్ డెత్ ఆఫ్ ఏదైనా ప్రైమ్ మినిస్టర్ జరిగిందనుకో ఆటోమేటిక్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డిజాల్వ్ అవుతారు అండ్ దేర్ బై వ్యాక్యూమ్ ఉన్నట్టే. రెసిగ్నేషన్ ఆర్ డెత్ ఆఫ్ ఎనీ అదర్ మినిస్టర్ ఆన్ ద అదర్ హ్యాండ్ అట్లా ఏముండదు, అది జస్ట్ వ్యాకెన్సీ. అంటే ప్రైమ్ మినిస్టర్ కానీ డెత్ కానీ రిజైన్ కానీ చేస్తే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మొత్తం డిసాల్వ్ అయినట్టే. ఇన్ రిలేషన్ టు ప్రెసిడెంట్ ఏంటంటే కొన్ని పవర్స్ ఉంటాయి ఇన్ రిలేషన్ టు ఇన్ ప్రిన్సిపల్ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ప్రెసిడెంట్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి కమ్యూనికేషన్ లాగా ఉంటాడు. కమ్యూనికేట్ చేయాలి ప్రెసిడెంట్కి అన్ని డిసిషన్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకునేవి. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద అఫేర్స్ ఆఫ్ ద యూనియన్ అండ్ ప్రపోజల్స్ ఫర్ లెజిస్లేషన్. ఇవేవి అడ్మినిస్ట్రేషన్ of the affairs of the union and proposals for legislation. To furnish such information relating to the administration of the affairs of the union and proposals for legislation as the president may call for. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు చెప్పాలి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అఫేర్స్ యూనియన్కి ప్రెసిడెంట్ అడిగితే. అండ్ ఇఫ్ ద ప్రెసిడెంట్ సో రిక్వైర్స్ టు సబ్మిట్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎనీ మ్యాటర్ ఆన్ విచ్ డిసిషన్ హ్యాస్ బీన్ టేకెన్ బై మినిస్టర్ బట్ విచ్ హ్యాస్ నాట్ బీన్ కన్సిడర్డ్ బై ద కౌన్సిల్. అంటే తన మినిస్టర్ ఒక డిసిషన్ తీసుకొని ఫార్వర్డ్ చేశారనుకో, అది మళ్ళీ అందరు కౌన్సిల్ డిసిషన్ తీసుకోమని చెప్పి పంపించవచ్చు అన్నట్టు. He advises the President with regard to the appointment of important officials like Attorney General of India, Comptroller and Auditor General of India, Chairman members of UPSC, Election Commissioners, Chairman and members of Finance Commission. అంతా హెల్ప్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి చెప్తాడు అన్నట్టు. పార్లమెంట్లో ఏంటంటే లీడర్ ఆఫ్ లోవర్ హౌస్ ఈ అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ విత్ రిగార్డ్ టు సమోనింగ్ అండ్ ప్రొరోగింగ్ ఆఫ్ ద సెషన్స్ ఆఫ్ ద పార్లమెంట్. ప్రైమ్ మినిస్టరే అడ్వైస్ చేస్తాడు ప్రెసిడెంట్కి ఏమని విత్ రిగార్డ్ టు సమోనింగ్ అండ్ ప్రొరోగింగ్ ఆఫ్ ద సెషన్స్ ఆఫ్ ద పార్లమెంట్. ఈ కెన్ రికమెండ్ డిసొల్యూషన్ ఆఫ్ లోక్సభ చెప్పొచ్చు ఏ టైంలోనా సరే. గవర్నమెంట్ పాలసీస్ అనౌన్స్ చేస్తాడు. ఇంకే ఫంక్షన్స్ ఉన్నాయి అంటే ఇన్ అడిషన్ టు ద అబోవ్ ప్రైమ్ మినిస్టర్కి ఇంకే రూల్స్ ఉన్నాయంటే చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ చైర్మన్ ఈయనే. నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ చైర్మన్ కూడా, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కూడా, నేషనల్ వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్కి కూడా, ఫారిన్ పాలసీ ఆఫ్ కంట్రీలో దీని మేజర్ రోల్ ఉంటుంది. చీఫ్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఇనే. క్రైసిస్ మేనేజర్ ఇన్ చీఫ్ ఎట్ ద పొలిటికల్ లెవెల్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్. లీడర్ ఆఫ్ నేషన్ ఇన్నే.
అండ్ రిసీవ్ వేరే చాలా మందిని కలుస్తూ ఉంటాడు అండ్ రిసీవ్స్ మెమోరండా ఫ్రమ్ పీపుల్ దేమ్ రిగార్డింగ్ దర్ ప్రాబ్లమ్స్. లీడర్ ఆఫ్ పార్టీ, పొలిటికల్ హెడ్ ఆఫ్ సర్వీసెస్ ఈయనే. ప్రైమ్ మినిస్టర్ అనేటనే సిగ్నిఫికెంట్ రోల్, హైలీ క్రూషియల్ రోల్ ఉంటుంది పొలిటికో అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో. అంబేద్కర్ ఏం చెప్పారంటే, ఇఫ్ ఎనీ ఫంక్షనరీ అండర్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ టు బి కంపేర్డ్ విత్ ద యూఎస్ ప్రెసిడెంట్ ఈజ్ ద ప్రెసిడెంట్ అండ్ రోల్ ఆఫ్ ద యూనియన్ ఇది అన్నట్టు. ఇప్పుడు చూసుకుంటే రిలేషన్షిప్ విత్ ద ప్రెసిడెంట్ చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్కి రిలేషన్స్ ఎక్కడ ఉందంటే ఆర్టికల్ 74 ప్రకారం ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటారు. వీళ్ళే ఎయిడ్ అండ్ అడ్వైస్ చేస్తారు ప్రెసిడెంట్కి. ఎవరు ప్రెసిడెంట్ వీళ్ళ ప్రకారం పనిచేయాలి అన్నట్టు అకార్డింగ్స్ విత్ సచ్ అడ్వైన్స్. ఒకవేళ ప్రెసిడెంట్ మే రిక్వైర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు రీకన్సిడర్ సచ్ అడ్వైస్ అండ్ ప్రెసిడెంట్ షల్ యాక్ట్ రీకన్సిడర్ చేయమని పంపించినాక మళ్ళీ పంపిస్తే కూడా అది యాక్సెప్ట్ చేయాలి. ఆర్టికల్ 75 ప్రకారం ఏంది, ప్రైమ్ మినిస్టర్ షాల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్, ఇంకా అదర్ మినిస్టర్ షాల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆన్ అడ్వైస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ద మినిస్టర్ ఆఫీస్ ఎప్పుడు డ్యూరింగ్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంటే ఉంటుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు రెస్పాన్సిబుల్ టు హౌస్ ఆఫ్ ద పీపుల్. ఆర్టికల్ 78 ప్రకారం ఏంది, మనం ఇంతకుముందే చూసాము. చీఫ్ మినిస్టర్స్ ఎవరు ప్రైమ్ మినిస్టర్స్ అయ్యారు అంటే మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, విపి సింగ్, పివి నరసింహారావు, హెచ్డి దేవగౌడే, నరేంద్ర మోడీ వీళ్ళందరూ చీఫ్ మినిస్టర్సే ప్రెసిడెంట్స్ అయ్యారు అన్నట్టు. సో ఇది